వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆదివారం ఎన్నికల సామాగ్రి పంపిణీ మరియు సిబ్బందిని కేటాయించడం జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ తెలిపారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,67,000 మంది ఓటర్లు ఉన్నారని అందుకు గాను 273 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జేఎంజే కాలేజ్ నుండి ఆదివారం సిబ్బందిని కేటాయించి వారు అవసరమైన ఎన్నికల సామాగ్రిని అందించి పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో 273 పోలింగ్ కేంద్రాల్లో 7 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. తెనాలిలో మొత్తం 2,67,000 ఓటు వేయడానికి ఆ రోజు వస్తారు. మన దగ్గర తెనాలి పరిధిలో 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 273 పోలింగ్ స్టేషన్కి స్టాఫ్ ర్యాండమైజేషన్ ఎప్పుడు జరుగుతుంది. పోలింగ్ పార్టీస్ ఎప్పుడు కలెక్టరేట్ మీద నా దగ్గరే వస్తుంది. ఆ ప్రకారంగా మనం రేపు డిస్పాచ్ సెంటర్ అంటే జేఎంజే కాలేజ్ నుంచి మా అన్ని పోలింగ్ పార్టీస్ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. 7 మోడల్ పోలింగ్ స్టేషన్స్ లాగా కూడా ఉన్నాయి. ఈ 7 మోడల్ పోలింగ్ స్టేషన్లో మనం ఆ ప్రకారంగా డెకరేట్ చేసాము. తర్వాత స్టాఫ్ కూడా ఆ ప్రకారంగా ఉంది. అంటే విమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఉంటే అక్కడే స్టాఫ్ కూడా అందరూ విమెన్ ఉన్నాయి. పీడబ్ల్యూడి మోడల్ పోలింగ్ స్టేషన్ ఉంటే స్టాఫ్ కూడా పీడబ్ల్యూడి ఉంటాయి. తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రకారంగా అది చూసిన తర్వాత చాలామందికి మనం పోలీస్తో రికమెండేషన్ వచ్చిన తర్వాత చాలామందికి బైండ్ ఓవర్ చేశాము. కొంతమంది మోస్ట్ కేసెస్లో తహసీల్దార్ ఏఆర్ఓస్ అదే చేశారు. మ్యాటర్ సీరియస్ ఉంటే నా దగ్గర కూడా వచ్చాయి. నేను కూడా కొంతమందికి వైండ్ ఓవర్లో ఆర్డర్ పెట్టాము. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ విషయంలో కొంతమంది పార్టీస్ ద్వారా వరీ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ తర్వాత గతంలో ఎలక్షన్ జరిగింది. ఆ డేటా చూసిన తర్వాత ఇక్కడ తెనాలిలో 71 పోలింగ్ స్టేషన్స్ మనం క్రిటికల్ డిక్లేర్ చేశాము. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టేస్తున్నాము. ఆ మైక్రో అబ్జర్వర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది. ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తారు. సో అక్కడే 13th ఎంటైర్ డే వాళ్ళు అక్కడే పోలింగ్ స్టేషన్లో ఉన్నారు. అక్కడే మొత్తం ప్రాసెస్ చూస్తారు. అలాగా జనరల్ అబ్జర్వర్ గారికి రిపోర్ట్ చేస్తారు. జీఎస్టీ అధికారి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీలక్కీ పాలిమర్స్ యజమాని రామరాజుని డబ్బులు ఇవ్వాలని నకిలీ జీఎస్టీ అధికారి డిమాండ్ చేయగా సదరు అధికారిపై అనుమానం వచ్చి జీఎస్టీ అధికారులతో మాట్లాడగా వచ్చిన వ్యక్తికి మాకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. దీంతో మంగళగిరి రూరల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మీరు అనాథరైజ్డ్ పర్సన్ ఎట్లా పంపుతారండి? మీరు మీ జీఎస్టీ ఎంప్లాయో లేకపోతే ఏసీటీఓనో లేకపోతే ఎవరినో పంపాలి. కానీ ఇట్లా అనాథరైజ్డ్ పర్సన్ పంపితే దానికి ఏం సంకేతం? అది లీగల్గా వాళ్ళు ఎంత కట్టాల్సిందో మీరు ఒక నోటీసు సర్వ్ చేసి లేకపోతే ఎంత కావాలో అంత తీసుకోవాలని అన్అఫీషియల్గా రమ్మన్నారు. మీరు వచ్చి తీసుకుంటే ప్రభుత్వానికి రావాల్సిన వ్యయాన్ని మీరు అంతా నొక్కేస్తున్నారు అనుకోవచ్చా? మరి ఆయన రమ్మన్నారు, మీరు వచ్చారు. మీకు ఒక లీగల్ డాక్యుమెంట్ ఉండాలి, ట్యాక్స్ ఎంత ఉండాలి, ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తారు అనేది ఓ పక్క ఉండాలి కదండి. అట్లా లేకుండా మీరు వాళ్ళు రమ్మన్నారు, మీరు పంపించారంటే ప్రభుత్వానికి రావాల్సింది మీరు ఎగ్గొడతారు, మధ్యలో మీరు తినేస్తారు అనుకోవచ్చా? సరే, ఇప్పుడు మేము ఏమని రాసుకోమంటారు? అనాథరైజ్డ్ పర్సన్ దొంగ జీఎస్టీ అధికారి వచ్చాడని రాసుకోమంటారా? ఆయన చెప్తున్నారు కదా, మీ ఆంజనేయులు గారు జీఎస్టీ అధికారి పంపించిన దొంగ విధవా అని రాయమంటారా? అంటే ఇవాళ గురువారం రాత్రి మా పక్క కంపెనీకి 3 కార్లు కొంతమంది పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లని సిజిఎస్టీ ఆఫీసర్లు అని చెప్పి వచ్చారు. వచ్చి వాళ్ళందరినీ రామరాజు గారి గ్లాసుల కంపెనీ ఎక్కడ అని చెప్పి అడిగారు. పక్క కంపెనీ చూపించారు. వాళ్ళ కంపెనీలోకి వెళ్ళి వాళ్ళని మేము సీజ్ చేస్తున్నాం కంపెనీని, మీకు పర్మిషన్ లేకుండా మీరు ఆడించుకుంటా ఉన్నారు, 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే మరి వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి 1 లక్ష రూపాయలు దాకా ఇచ్చామని చెప్పి మాకైతే చెప్పారు. మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారంటే భయపడిపోయాము, నేను ఓనర్ నసరాపేటలో ఉంటాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు. నిన్న రాత్రి నేను యాక్చువల్ ఎన్నికల ప్రచారంలో ఉండవల్లో ఉన్నాను. 7:30కి నాకు ఫోన్ చేశారు, మీ కంపెనీ దగ్గరకు వచ్చాం, మేము సిజిఎస్టీ శ్రీనివాసరెడ్డి గారు పంపిస్తే వచ్చాం, మీ కంపెనీని చెక్ చేయాలని, నాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి, మా ఆడిటర్ గారితో మాట్లాడి మీకు ఏమన్నా సరే అని చెప్పి నేను చెప్పాను. లేదు చూడాల్సిందే, మాట్లాడుతుంది అంటే నేను ఏమన్నా సరే మా ఆడిటర్ గారితో మాట్లాడతానండి, మీరు మాట్లాడుకోండి అని చెప్పాను. అని చెప్పిన తర్వాత మళ్ళీ నైట్ నాకు 9 గంటలకు ఫోన్ చేశారు.
ఎవరైతే ఈయన CGST శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడో ఆయన కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడి రామరాజు గారు ఎందుకు ఇబ్బంది పడతారు, మీకు అన్నీ తెలిసినాయి కదా, నాకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసేయండి, మీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటానంటే నేను కూడా నిజమే నమ్మి సరే సార్ నాకు ఏ ఇబ్బంది రాని కూర్చొని అసలు నా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చెప్పండి సార్ అని చెప్తే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటాయండి, CGST అన్న తర్వాత లేకుండా ఎందుకు ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏమి మీకు రాకుండా చూస్తానండి, నాకు ₹1,00,000 ఇవ్వండి సార్ అని చెప్పాడు. నేను ఆ కాల్ రికార్డ్ చేసుకున్నాను. ఆ పేర్లు ఆయన చెప్పిన పేర్లని మా ఆడిటర్ గారికి చెప్తే నిజంగానే సాధు నరసింహారెడ్డి గారు కమిషనర్ అండి, శ్రీనివాసరెడ్డి గారు సూపరింటెండెంట్ గుంటూరు కన్నవారి తోటలో సూపరింటెండెంట్ గారు ఉంటారు, నేను మాట్లాడతానని చెప్పి నా ముందే వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. నరసింహారెడ్డి గారు అయితే ఫోన్ ఎత్తలేదు, శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ ఎత్తి ఇట్లా ఆంజనేయులు గారిని వచ్చారండి, మీ పేరు చెప్పారు, అమౌంట్ అడుగుతున్నారండి అంటే నాకు మా డిపార్ట్మెంట్లో ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరూ లేరు, నేనైతే పంపించలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు బాబు, మీరు వాడిని జాగ్రత్తగా పోలీసులకు పట్టించి నాకు ఫోన్ చేయండి, నేను కూడా మా డిపార్ట్మెంట్ సెక్షన్ల ప్రకారం నేను కేసు పెడతానని చెప్పారు. అందుకని మరలా నాకు రాత్రి 10:30కి ఫోన్ చేసి మేము డిలేడ్ డాబా దగ్గర ఉన్నామండి, మీరు డబ్బులు ఇస్తానంటే వెంటనే వస్తాము, డబ్బులు నా దగ్గర లేవండి, గూగుల్ పే నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ని నేను ట్రూ కాలర్లో కొట్టగానే ఆంజనేయులు ప్రజావాణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చింది. నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా అసోసియేషన్కి ఫోన్ చేసినట్లు ఎవరైనా ఎప్పుడైనా అంతకుముందు వచ్చారా అని. విజయవాడలో ధరణి పాలిమర్స్ అనేవాళ్ళు, SLV పాలిమర్స్ అనే వాళ్ళ దగ్గర ఇట్లా ఏ విధంగా వచ్చి ఆయన డబ్బులు తీసుకెళ్ళాడట. ఆ విషయాన్ని వాళ్ళు చెప్పి నాకు వెంటనే వాట్సాప్ కూడా పెట్టారు, ఈయన ఫోటో అట్లానే ఇలా విజిటింగ్ కార్డులు కూడా పెట్టారు. నేనేమీ తెలియనట్టుగానే ఉన్నాను. మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తే నేను బైక్ ర్యాలీలో ఉన్నానండి, 3 గంటలకు రండి సార్ అని చెప్పాను. 3 గంటలకు వచ్చారు. అందుకని నేను వెంటనే మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను. మా ఆడిటర్ గారు వచ్చారు. వాళ్ళందరి సమక్షంలోనే ఇప్పుడు నిజంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు అని వాళ్ళు చెప్తున్నారో ఆ శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడితే ఆయన నేను ఎవరిని పంపించలేదని ఇప్పుడు కూడా చెప్పారు. ఈయన ముందు చెప్తే మీరు కాదండి శ్రీనివాసరెడ్డి గారు పంపించారని ఈ ఆంజనేయులు గారు మళ్ళీ వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడు నిజంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడో ఆయన ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఏం చెప్తాడంటే మీకు ఈ గొడవలను ఎందుకండి, మీడియా మిత్రులు ఎందుకు పిలిచారు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి. మాకు ఫార్మాలిటీస్ ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి, ₹1,00,000 ఇవ్వాలి. మాది ఆఫీసు గుంటూరు CGST ఆఫీసు, మేము పనిచేస్తుంది కన్నావారి తోట అని చెప్పేసి ఒక ఫేక్ ఆఫీసర్లు గత వారం రోజులుగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో డబ్బులు వసూలు చేస్తున్నారండి. మా క్లయింట్ వాళ్ళు నిన్న ఫోన్ చేయడం జరిగింది నాకు, ఇట్లా వచ్చి అడుగుతున్నారండి డబ్బులు అని చెప్పేసి. ఆ సదర్ ఆఫీసర్ల గురించి నాకు తెలుసు. ఆ శ్రీనివాసరెడ్డి గారు కానీ సాధు నరసింహారెడ్డి గారు కానీ ఎవరిని పంపించరు. వాళ్ళు ఏమన్నా ఉంటే మెయిల్ ద్వారా నోటీసులు పంపించడం కానీ అఫీషియల్గా నోటీసులు పంపించడము, బుక్స్ ఏమైనా తేడా ఉంటే ట్యాక్సులు కట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతేగాని ఇట్లా వచ్చి మేము డబ్బులు వసూలు చేయడం అనేది ఉండదు. ఈ విషయం నేను శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడటం జరిగిన తర్వాత వారు ఎవరైతే మాకు సంబంధం లేదు, మీరు అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించండి అనేసి చెప్పడం జరిగింది. అట్లాగే కమిషనర్ గారు కూడా అతను ఎవరో తెలియదని చెప్పేసి చెప్పారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు ఇందాక పత్రికల వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎటువంటి ఆధారాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు ఆభరణాలు తీసుకువెళ్లరాదని రవాణా శాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. సోమవారం పెదరావూరు VSR కాలేజీ వినాయకుని విగ్రహం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిలో భాగంగా తెనాలి ప్రాంతంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరు 50,000కు మించి నగదు మరియు ఆభరణాలు తీసుకువెళ్లరాదని తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తమకు పట్టుబడినట్లయితే వాటిని జప్తు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల నియమావళి గడిచేంత వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోపాల్ రాఘవరావు, సౌజన్య మరియు మధుసూదన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈరోజు తెనాలిలో 3 చోట్ల మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఎవరైనా 50,000కు మించి అదేవిధంగా విలువైన ఆభరణాలు లైక్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే ఏమైనా ఉచితాలు కానీ తీసుకెళ్తా ఉంటే అనుమతి లేకుండా వాటిని మేము జప్తు చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే FST లేకపోతే SST టీమ్స్కి అప్పగించడం జరుగుతుంది. మేము ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఏమైనా తీసుకెళ్తే దానికి వ్యాలిడ్ ప్రూఫ్ పెట్టుకొని ఉండండి. అంటే మనీ కానీ 50,000కి మించి ఉంటే అది ఎందుకు తీసుకెళ్తున్నారు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అదర్వైజ్ దాన్ని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళకి మేము సబ్మిట్ చేస్తాము. మీరు వాళ్ళకి ప్రూఫ్ చూపించి వాళ్ళ నుంచి మీరు ఆ నగదు పొందొచ్చు. సో కావున మేము మీకు అందరికీ చెప్పడం ఏమంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రయాణించేటప్పుడు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు ప్రయాణించాలని కోరుతున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం జరిగే సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ వెల్లడి.
నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు. నెల్లూరు జోన్ సెబ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.